నమస్కారం. వాహనాన్ని నమ్ముకొని బ్రతికే వాళ్లకు, అంటే 3 వీలర్స్ బండి కావచ్చు, 4 వీలర్స్ బండి కావచ్చు, వాళ్లకు 10 రోజుల నుండి ముందు కంటే ఇప్పుడు ఆదాయం కొంత తగ్గిపోయింది. ఎందుకు అలా జరిగిందంటే, శుక్రుడు వాహనానికి అధిపతి. ఆ శుక్రుడు ఇది వరకు కన్య రాశిలో ఉండేవాడు. అక్కడ ఇబ్బంది ఏం లేదు, ఎవరు శత్రుగ్రహాలు లేవు. కానీ ఆ శుక్రుడు కన్య రాశిలో నుండి తులరాశిలోకి ప్రవేశించాడు 10 రోజుల కిందట. అప్పటి నుంచి ఇబ్బంది మొదలైంది. ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటుందంటే, ఇప్పుడు తులరాశిలో శుక్రుని పక్కన రవి ఉన్నాడు. ఆ రవి ఇంకా 5 రోజులకు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు మాత్రము తులరాశిలోనే ఉంటాడు. అప్పుడు ఏ అడ్డు ఉండదు, ఏ శత్రువులు ఉండరు. కాబట్టి ఇంకా 5 రోజులకు బాగానే ఉంటుంది ఆదాయం, ఇప్పటికంటే ముందులాగానే అని చెప్పవచ్చు. ఆ రాశి ఈ రాశి అని కాదు, ఏ రాశి అయినా వాహనం ఉన్న వాళ్లకు, 3 చక్రాలు 4 చక్రాల వాహనం ఉన్న వాళ్లకు ఇదే పరిస్థితి. నాకు సాగదీయడం ఇష్టం ఉండదు, షార్ట్కట్లో చెప్పడం ఇష్టం ఉంటుంది. వీడియో లెంత్ కోసము ఎక్కువ నేను చెప్పేది ఉండదు. ఓకే, మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.